అన్నీ ఉన్నా ఆ మహారాజుకెందుకో ప్రశాంతత లేదనిపించింది. కళారాధకుడైన ఆ రాజు ప్రశాంతత అంటే ఇలా ఉండాలి అనిపించే చిత్రాన్ని తన అంతఃపురంలో ఆవిష్కరించుకోవాలని, నిత్యము చూచుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పరివారంతో ఓ ప్రకటన చేయించాడు. ప్రశాంతతకు ప్రతిరూపంగా ఉన్న చిత్రాలను ఆహ్వానిస్తున్నట్లు, అందులో విజేతగా నిలిచిన చిత్రానికి 1,00,00,000 వరహాల నజరానా అందించబోతున్నట్లు ఆ ప్రకటన సారాంశం. ముందుగా ప్రకటించిన రోజునే నలుమూలల నుండి వచ్చిన వందలాది మంది చిత్రకారులు తమ ఊహలకు రంగులద్ది ప్రదర్శనకు సిద్ధమయ్యారు. వేలాది మంది ప్రజల సమక్షంలో రాజుగారు నిర్ణయించిన నిర్ణాయక కమిటీ చిత్రాలన్నింటినీ సందర్శించి ముందుగా అందులో ఓ 100 చిత్రాలను పోటీకి అర్హమైనవిగా ప్రకటించారు. విశేషంగా పరిశీలించి అందులో ఓ 25 చిత్రాలను ప్రత్యేకమైనవిగా గుర్తించారు. అందులో అందమైన నీలాకాశం, మబ్బుల మధ్య దోబూచులాడుతున్న చందమామ, మినుకుమినుకుమంటున్న నక్షత్రాల కాంతితో ఓ చిత్రం అందరినీ ఆకర్షిస్తోంది. నిర్మలమైన జలంతో గలగలా పారుతున్న ఆ ప్రవాహంలో అడుగున ఉన్న రాళ్ళు రప్పలు స్పష్టంగా కనిపించేంత స్వచ్ఛంగా నిర్మలంగా మరో చిత్రం కనిపిస్తోంది. వెండి మబ్బులకు పచ్చిక బయర్లకు మధ్య నిచ్చెన వేసినట్లు నిలబడిన ఓ పర్వతం ఓ చిత్రంలో ఆకర్షణగా కనిపిస్తోంది. తోక ఎత్తి లోకం మరచి అమ్మ పొదుగులో పాలు తాగుతున్న ఓ లేగదూడ, పాలిస్తూ తన బిడ్డను మురిపెంగా నాకుతున్న గోమాత ఇంకో చిత్రంలో కనబడుతోంది. క్రూర మృగాలు, సాధుజీవులు అన్నీ కలిసి ఓ గట్టునే నీరు త్రాగుతున్న దృశ్యం ఓ చిత్రంలో చిత్రీకరించబడింది. పంట చేతికొచ్చి ఉబ్బి తబ్బిబ్బవుతున్న ఓ రైతు ఆనంద భాష్పాలు మరో చిత్రంలో ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి. ఇలా ఒకదానికి మించి మరొకటి వీక్షకులకు, నిర్ణేతలకు, రాజుగారికి కనువిందు చేస్తున్నాయి ఆ చిత్రాలు. పోటీలో చివరగా నిలిచిన 25 చిత్రాలలో ఒక్క చిత్రం మాత్రం పొరపాటున ఎంపిక చేశారా అన్న ఆలోచన కొంతమంది మదిలో మిదిలిస్తోంది. ఆ చిత్రకారుడు నిర్ణాయక కమిటీలో ఎవరికైనా దగ్గరవాడా అనే అనుమానం మరికొంతమందిలో కదులుతోంది. చివరి వరకు చూద్దాం ఏమి జరుగుతుందో అని చాలామంది అనుకుంటూ ఉన్నారు. సుదీర్ఘ చర్చలు, సంప్రదింపులు, మహారాజు, మహామంత్రి తదితరుల అభిప్రాయాలు అన్నీ అయ్యాక కొందరి అనుమానాలను బలపరుస్తూ, మరికొంతమందిని అసంతృప్తికి గురిచేస్తూ, చాలామందికి ఆశ్చర్యం కల్పిస్తూ ఆ చిత్రమే అన్నింటిలోకి అత్యుత్తమమైన చిత్రంగా ప్రకటించబడింది. సభలో హుహుకారాలు మొదలయ్యాయి. అసంతృప్తి, అసమ్మతి స్పష్టంగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. పోటీదారులైన చిత్రకారులు ఉన్న ఫలాన లేచారు. మహారాజా, మమ్మల్ని అవమానించాలి అంటే మరొక విధంగా ఆ పని చేసి ఉండవచ్చు. ఇసుక తుఫాను, ఈదురుగాలులు, మండుతున్న అడవులతో భీభత్సంగా ఉన్న ఈ చిత్రాన్ని మీరు ప్రశాంతతకు ప్రతిరూపంగా నిర్ణయించటం అంటే మమ్మల్ని అందరినీ మూకుమ్మడిగా అవమానించటమే కదా అంటూ ప్రశ్నించారు వారు. చిరునవ్వుతో తన వైపు చూస్తున్న మహారాజు అభిప్రాయాన్ని గుర్తించిన నిర్ణాయక కమిటీలో ఓ తలపండిన పెద్దాయన అందరినీ శాంతపరుస్తూ తన వివరణ మొదలుపెట్టాడు. అయ్యలారా, మీలో ఎందరో చిత్రకారులు అత్యద్భుతమైన చిత్రాలను చిత్రీకరించారు అనేది నిర్వివాదాంశం. ఇవి అన్నీ కూడా ఒకదానిని మించి మరొకటి ఉన్నాయనేది వాస్తవం. వీటన్నింటిలోకి ఈ చిత్రాన్ని ఎంపిక చేయటానికి కారణం, ఈ చిత్రకారుడు మీరనుకున్నట్లుగా మాకెవరికీ పరిచయస్తుడు కాదు. అంతకు మించి మాలో ఎవరికీ బంధువు కాదు. ఇతడు మీలో ఒకడు. అతనెవరో కూడా మాకు స్పష్టత లేదు. ఈ చిత్రంలో మీరు ఇసుక తుఫాను ఒకవైపు, ఈదురుగాలులు మరోవైపు, మండుతున్న అడవులు ఇంకోవైపు ఇలా బీభత్సాన్ని చూశారు. కానీ మరోసారి గమనించండి, అందులో ఓ గుడిసె కనపడుతుంది కదా,
దానికి ఓ చిన్న కిటికీ కనపడుతుంది చూడండి. ఆ కిటికీ వద్ద నిలబడి ఉన్న ఆ వృద్ధుణ్ణి గమనించండి. అతని ముఖం మీద చెరగని చిరునవ్వును పరిశీలించండి. ప్రశాంతత అంటే ప్రకృతి అనుకూలంగా ఉన్నంత మాత్రం చేత, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నంత మాత్రం చేత, పరిస్థితులు అనుకూలించినంత మాత్రం చేత, తన చుట్టూ ఉన్నవారు తనకు సహకరించినంత మాత్రం చేత, తన వద్ద అన్ని శక్తియుక్తులు ఉన్నంత మాత్రం చేత లభించేది కాదు. వీటితో లభించేదైతే మహారాజు గారు ముందు నుండి ప్రశాంతంగా ఉండాలి. ఇవేవీ లేకున్నా తన స్థితి ఏదైనా, పరిస్థితి ఎటువంటిదైనా ముఖంలో చిరునవ్వు చెరగకుండా, మనస్సులో అసంతృప్తి ప్రవేశించకుండా, భయాన్ని నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా బ్రతకడం సాధ్యమే అని, నిజమైన ప్రశాంతత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సాధ్యమే అని నిలిచి నిరూపిస్తున్న ఈ చిత్రమే ప్రశాంతతకు ప్రతిబింబంగా అనిపిస్తుందని మా అందరి అభిప్రాయం అన్నాడు. సభాస్థలి ఒక్కసారిగా హర్షధ్వానాలతో మారుమ్రోగిపోయింది. చిత్రకారుల ముఖాలలో నిజమైన సంతోషం కనిపించింది. హర్షాతిరేకాలతో వారు కూడా తమ సమ్మతి తెలియచేశారు. ఆత్మబంధువులారా, అన్నీ ఉంటే ప్రశాంతత ఉండే పనైతే మహారాజుకి మొదటిలోనే ప్రశాంతత ఉండాలి. మన ఆశలు నెరవేరినంత మాత్రాన ప్రశాంతత చిక్కుతుంది అనుకోవటం కూడా పొరపాటే. ఓ ధనవంతుడు కలెక్టరు నాకు అల్లుడైతే నా కూతురు ఆనందంగా ఉంటుందని ఆశించి అధిక కట్నం ఇచ్చి కలెక్టర్ను అల్లుడుగా తెచ్చుకున్నాడు. పెళ్ళైన రోజు నుండే కూతురుకు నరకం చూపించడం మొదలుపెట్టాడు అల్లుడు. రోజు కొట్టడం, హింసించటం, కేసు పెట్టాలని స్టేషన్కు వెళ్తే జిల్లా ప్రథమ పౌరుడి పైన కేసు పెట్టడానికి కూడా పోలీసులు సిద్ధం కాకపోవటం అక్కడెక్కడో అప్పుడెప్పుడో జరిగిన ఓ సంఘటన. అన్నీ ఉన్నా చిన్న చిన్న విషయాలతో ఆత్మహత్యలు చేసుకోవటం నిత్యం జరుగుతున్న సంఘటనలు. కూతురు పెండ్లైతేనో, కొడుకు ఉద్యోగం వస్తేనో, మనవడు పుడితేనో, అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందితేనో, నీ సంపద పెరిగితేనో సంతృప్తి లభిస్తుంది అనుకుంటున్నావేమో. అవేవి నీ సంతృప్తికి కారణం కాదు. సరికదా, మరొక ఆశకు కారణమవుతాయి, మరొక కోరికను క్యూలో నిలబెడతాయి. పరిసరాలు, పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉన్నా ఉన్న స్థితిలో కూడా నీవు సంతోషంగా ఉండవచ్చు, సంతృప్తిగా బ్రతకవచ్చు, ప్రశాంతంగా జీవించవచ్చు. ప్రతికూల పరిస్థితులలో కూడా చిరునవ్వు చెరగకుండా ప్రశాంతంగా జీవించవచ్చు అని ప్రహ్లాదుడు లాంటి వారు నిరూపించారు. వారి దారిలో నడవగలిగితే, వారి ఆలోచన ధారను పట్టుకోగలిగితే ఇది మన అందరికీ సాధ్యమే. ఓం ప్రశాంతి. ఓం తత్సత్.